శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటారు. శమీ శమయతే పాపం. పాపం దేనివల్ల పోతుంది? యజ్ఞము వల్ల, లేదు పూజ వల్ల, లేదు ఇతరమైన కార్యక్రమాల వల్ల. ఇప్పుడు శమీ వృక్షము అనేటటువంటి ఆ వృక్షము యొక్క మొదలు కొమ్మను ఒక దాన్ని తీసుకొచ్చి, అశ్వత్థ వృక్షము నుంచి ఒక పొడుగైనటువంటి కర్రని తీసుకొచ్చి, మనం యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, అగ్ని కావాలంటే ఏం చేయాలన్నా కూడా ఆ అగ్నుల యొక్క మథనం చేస్తాం, బాగా చిలుకుతాం. చిలికితే అగ్నిహోత్రం పుట్టుకొస్తుంది. ఈ శమీ అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి శక్తి క్షేత్రముగా, ఆ అశ్వత్థం అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి ఆత్మక్షేత్రముగా, శివశక్తుల కలయిక వల్ల వచ్చినటువంటి అగ్నులని విభజించి త్రేతాగ్నులు అని రకరకాలుగా మనం అగ్నుల్ని ఉపాసన చేస్తాం. కాబట్టి ఈ అగ్నులు అనేటటువంటిది రావడానికి కారణం శమీ వృక్షం. మనకి ఏది వైదిక అగ్ని రావాలి అంటే శమీ వృక్షము, వేదము యొక్క కర్మకి సంబంధించిన అగ్ని రావాలి. అందుకని ఆ అగ్నులు వస్తే తప్ప పాపము క్షీణించదు. శమీ శమయతే పాపం. ఈ శమీ వృక్షం ఏం చేస్తుందంటే ఆ పాపాలన్నిటినీ తీసేస్తుంది. శమీ శత్రు వినాశిని. ఈ శమీ వృక్షంలో శక్తి ఉంది కాబట్టి ఎవడి దగ్గర శక్తి ఉంటుందో వాడు శత్రువులని చాలా తేలిగ్గా దాటగలడు, శత్రుత్వం నుంచి బయటికి వెళ్ళగలడు. అది అంతర్లీనమైన శత్రువులు కావచ్చు, మన ఇంద్రియాలనే శత్రువులు కావచ్చు, లౌకికంగా బాహ్యంగా బయట ఉండే శత్రువులు కావచ్చు. కారణం ఆ తల్లి సాక్షాత్తు చండీ స్వరూపం. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి. వాళ్ళకు 1 సంవత్సరం పాటు పరిపూర్ణంగా పాండవులు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చినప్పుడు ఆయుధాలని ఎలా అయినా సరే జాగ్రత్తగా దాచిపెట్టాలి అనే ఆలోచనతో ఈ శమీ వృక్షాన్ని, అంటే ఆ అగ్నులని, అవసరమైన వైదికాగ్నిని, మంత్రాలని అన్నిటినీ ఎక్కడ ఉన్నాయ్యా అంటే శమీ వృక్షం లోపలే ఆ మంత్రాలన్నీ కూడా ఉన్నాయి అని ఆ మంత్రాలని ఎలా లుప్తం చేస్తారో, అర్జునుడి యొక్క ధనస్సుని, మిగతా ఆయుధాలని అన్నిటినీ కూడా ఎవరికీ కనిపించకుండా లోపల లుప్తం చేసి దాచిపెట్టుకుంది ఆ తల్లి. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రామచంద్రమూర్తికి ప్రియాన్ని కలిగిస్తూ దర్శనాన్నిచ్చింది. అందుకని ఈ విజయదశముల్లో ఆ ఆకులని, వాటిల్ని అన్నిటినీ తీసుకొని వచ్చి చక్కగా ఎవరు ఒకళ్ళ దగ్గర పెట్టుకుంటారో ఆ శమీ ఆకుల్ని తీసుకొని బంగారము, వెండి అని ఎవరైతే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు శక్తిని ఇటు నుంచి అటు మార్చుకుంటారు. ఏమిటి సూత్రము అంటే, ఎనర్జీ ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్. శక్తి ఎప్పుడు ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతూ ఉంటుంది అని, నాయన ఇదిగో ఇప్పుడు శక్తి నా దగ్గర ఉంది, నీకు ఇస్తున్నాను, నీ దగ్గర ఉన్న శక్తిని నలుగురికి ఇవ్వు. ఈ శక్తిని నలుగురం పంచుకుంటే తప్ప ఈ సమాజము అనేటటువంటిది నిలవదు. అదే ధనం కూడా. అందుకనే మీకు అమెరికాలో రెసెషన్ వచ్చినప్పుడు రొనాల్డ్ రీగన్ రేడియోల్లో చెప్పేవాళ్ళు, బాబు డబ్బుని పంచండి, డబ్బుని ఖర్చు పెట్టండి, జేబుల్లో నుంచి డబ్బులు తీయండి, లేకపోతే ఆర్థిక మాంద్యం పోదు అని. ఫైనాన్సెస్ అనేటటువంటివి కూడా స్ప్రెడ్ చేస్తూ ఖర్చు పెడుతూ ఉంటేనే ధనము అనేటటువంటిది లోకంలో తిరుగుతుంటుంది. ఒకళ్ళు బ్లాక్ చేసుకుంటే లాభం లేదు. శక్తి కూడా అందుకనే శమిని ధనముతో పోలుస్తూ ఈ ధనాన్ని పంచుకుంటూ ఉండండి అని చెప్తారు. ధనం అంటే ఏమిటి అంటే, భౌతికంగా ధనమే, రెవెన్యూస్. మనలో కూడా ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే. మనలో ఉన్న అగ్ని ఒక ధనం, మనలో ఉన్న వాయువు ఒక ధనం, మనలో ఉండే నీళ్లు ఒక ధనము, మనలో ఉండే బుద్ధి ఒక ధనం, మన ఇంద్రియాలు ఒక ధనము, మనకి సూర్యనారాయణమూర్తి ఒక ధనము, మనకి పృథివీ ఒక ధనము. ఇవన్నీ మన లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. ఈ లోపల ఉన్న ధనాలన్నిటినీ పంచడం కోసం వాడు ఈ ధనాన్ని నలుగురికి పంచుతూ ఉండు. ఎలా పంచుతావు అంటే, ఆ పంచడానికి తపస్సు అనేటటువంటిది ఆయుధము, త్యాగము అనేటటువంటిది ఆయుధము.
త్యాగం నేర్చుకో అని చెప్పడం కోసం ఈ ఆకులు ఇట్నుంచి అటు, ఆకులు అట్నుంచి ఇటు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి కారణము. దాని అర్థం చెట్టు మొత్తం సర్వనాశనం చేయమని కాదు, ఆ చెట్టుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎంత మటుకు అవసరమో అంత దాకా తీసుకొని ఆ శక్తిని పంచుకోవాలి. అది పూజించదగ్గటువంటి మహావృక్షము కాబట్టి జాగ్రత్తగా ఆ అగ్నులని, అంతర్లీనమైన అగ్నిశక్తిని ఒకళ్ళకొకళ్ళు ఋత్విగ్వరణం కింద ఆ శక్తుల్ని పంచుకున్నట్టు పంచుకోవాలయ్యా అనేదే ఈ శమీ వృక్ష పూజ యొక్క మహాత్మ్యం.